కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను కూడా ఈ రోజే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కేరళంలో సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కేరళలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని, చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు సాధించాలని బీజేపీ పోరాడుతుంది. కేరళలో 10 ఏళ్లుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. దీంతో సహజంగానే ఈ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది. కానీ తమ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రజలు ఈసారి కూడా తమకే అధికారాన్ని కట్టబెడతారని సీఎం విజయన్ భావిస్తున్నారు. కానీ ఇటీవల కొన్ని సర్వేలు యూడీఎఫ్ వైపు మొగ్గు ఉందని వెల్లడించాయి. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.71 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ పై ధీమాగా ఉంది. సర్వేలు కూడా అస్సాంలో ఎన్డీఏదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. మొత్తం 722 మంది బరిలో ఉన్నారు. 2.50 కోట్ల మంది ఓటు వేయనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ డీఎంకే కూటమి మధ్య పోటీ ఉంది. కర్ణాటకలో దావనగేర్ సౌత్, బాగల్కోట్, నాగాలాండ్లోని కోరిడాంగ్, త్రిపురలో ధర్మనగర్ స్థానాలకు ఇవాళ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలతో పాటు ఈ 4 స్థానాల ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది.